ప్రభువును సర్వజగద్రక్షకుడైన యేసయ్యకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నానండి. అలాగని ఇక్కడ చేరి ఉన్న సేవకుల కుటుంబములకును మీకును నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించి సర్వకృపానిధియగు దేవుడు తన కృప చేత మనలను నింపి నడిపించునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మిమ్ములను నా దేవుడు ఇక ముందు చేపట్టి మీరు వెండు తట్టి నడిపించునుగాక. సేవకుని నోటి మాటను దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఒక సంఘటన జరిగిందండి. ఆ సంఘటన మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఒక రాజ్యంలో ఒక రాణి ఉన్నారు. ఆమె యవనస్తురాలు, ఆమెకి ఇంకా వివాహం కాలేదు. అయితే వివాహ సమయం దగ్గరకు వచ్చేసింది. రాజు అనుకుంటున్నారు, నా కుమార్తె వివాహ సమయంకు వచ్చేసింది కనుక ఏ సమయంలో, లోకంలో సామెత ఉంది కదా, ఏమంటారు, ఏ సమయంలో చేరాల్సిన ముచ్చటి ఆ సమయంలో ఏదో సంథింగ్, నాకు పెద్ద తెలియదు, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఏ సమయంలో జరగాల్సింది ఆ సమయంలో జరగాలంట. ఏ కాలంలో జరగాల్సింది ఆ కాలంలో జరగాలంట. కనుక రాజు ఆలోచించారు, నా కుమార్తె యవనస్తురాలు, నా కుమార్తెకు నేను వివాహం చెయ్యాలి అని ఆలోచించి ఆ రాజ్యంలో ప్రకటించాడు. ఏమని ప్రకటించాడంటే, నా కుమార్తెకు నేను వివాహం చేయాలనుకుంటున్నాను. ఎవరైతే యోగ్యత కలిగిన వారు ఉంటారో వారికి నేను నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అనగా, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. రాజులు, యవనస్తులు, బలవంతులు వచ్చారు. గొప్ప గొప్ప రాజ్యాలు కలిగిన యవనస్తులు, రాజులందరూ వచ్చారు. యవన రాజులందరూ ఈ రాజుగారు పెట్టే ఆ యొక్క పరీక్షలో అందరూ ఫెయిల్ అయిపోతున్నారు. ఆ ఎగ్జామ్లో అందరూ ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. చాలా కాలం గడిచింది. రాజుగారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఈ రాణి గారి ఆలోచనకు తగినట్లుగా ఎవరు సెట్ అవ్వట్లేదు. అయితే ఇప్పుడు రాణి గారు అంటున్నారు, నాన్న యవన, ఇంకా వివాహం కాని యువరాణి అంటుంది, నాన్న నువ్వు ఇప్పటి వరకు చాలా ప్రయత్నాలు చేశావు నా వివాహం కొరకు, ఎవరు యోగ్యులు, అర్హత కలిగిన వారు ఎవరు రాలేదు, నాకు ఒక ఛాన్స్ ఇస్తావా, నేను ఒక ప్రకటన వినిపించాలనుకుంటున్నాను అంటే. యువరాణి అంటే చాలామందిని చూసుంటారు, అనేకమైన విషయాలలో సమర్థత కలిగి ఉంటారు. కనుక ఆ బాధ్యతను, ఆ వ్యవహారాన్ని ఆ యువరాణి చేతికి అప్పగించగా ఆమె ఆ రాజ్యంలో ఒక చాటింపు వేయించింది. ఏమని చాటింపు వేయించిందంటే, ఒక 100 మీటర్లు చెరువు ఒకటి ఉందండి, ఫుల్గా నీళ్లు ఉన్నాయి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఈత కొట్టుకుంటూ వెళ్ళాలి అనంగాల్నే, ఈ విషయం తెలియంగాల్నే చాలామంది, ఇప్పటి వరకు యవన రాజులే వచ్చారు. ఇప్పుడు యవన రాజులతో పని లేదు. ఇప్పుడు ఎవరు కావాలంటే ఈ దరి నుండి ఆ దరికి ఈత కొట్టేవాళ్ళు కావాలి. చాలామంది యవనస్తులు, నాకు ఈతొచ్చు కదా, నేను ఈదుకుంటూ వెళ్ళిపోతానని చాలామంది వచ్చారు. అయితే అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకోసం? ఆ రాణిని వివాహం ఆడడానికా? ఎందుకు సిద్ధంగా ఉన్నారు? మీరు నోళ్ళు ఇంటికాడ పెట్టి వచ్చినట్టున్నారు. వచ్చేటప్పుడు తెచ్చుకోవాల్సింది, మర్చిపోయారేమో. సెకండ్ సర్వీస్ కన్నా తెచ్చుకోండి, సరేనా? లేదంటే రేపు వచ్చే ఆదివారం తెచ్చుకోండి. ఎందుకు సిద్ధంగా ఉన్నారంటే ఏదడానికి. అరే, దాన్ని ఆన్సర్ చేయలేకపోయారే. మౌనవ్రతమా? మీ మీ మౌనవ్రతాన్ని క్యాన్సిల్ చేసుకోండి. దేవుని సన్నిధిలో నోరు తెరిస్తే మీ నోరు దేవుని ఆశీర్వాదంతో నింపబడును గాక. ఆమెన్. ప్రభు ఆమెన్ అన్న వాళ్ళనే దీవించాయ్యా, మిగతా వాళ్ళని పక్కన పెట్టాయ్యా.
నా ఆశ మాత్రం తీర్చయ్యా. ఇప్పుడన్నా ఆమెనంటారా? ఆమెన్. నేను ఒక్కని మాట్లాడితే ఇంత ఇంత స్వరం వినపడుతుంది. మీరేంది ఎంతమంది మాట్లాడినా కానీ నాకు కూడా వినపడట్లా. మరి ఆ లైవ్లో ఉన్న వాళ్ళకి వినపడుతుందో లేదో. అయితే అందరూ ఈదడానికి సిద్ధంగా ఉన్నారండి. ఇంకా ఒకటే ఆలస్యం. 1, 2, 3 స్టార్ట్ అనడమే ఆలస్యం. అందరూ ఈదడానికి సిద్ధంగా ఉన్నారు. ఈదేటప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ వినబడుతుంది. దాదాపు 12 రోజుల నుంచి ఆహారం పెట్టకుండా ఉన్న ఒక 12 ముసళ్ళు ఆ చెరువులో ఉన్నాయి. ఏ చెరువులో? ఆ 100 మీటర్ల చెరువులో ఉన్నాయి. ఎప్పటి నుంచి? 12 రోజుల నుంచి అవి ఆహారం తీసుకోవాలా. ఇప్పుడు కానీ ఎవరన్నా మనిషి దూకితే వాళ్ళ పరిస్థితి ఏంది? ఏమవుతారు? అందరూ అనుకుంటున్నారు ఏమో కాకపోతే ఇంకొక ఆమెను చేసుకోవచ్చులే, ముందు ప్రాణాలతో మనం ఉండాలి కదా అని మనసులో అనుకొని అందరూ అలా నిలిచిపోయారు. ఇక్కడ 1, 2, 3 స్టార్ట్ అన్నారు. ఎవరు దూకట్లా. 2 నిమిషాలు గడిచాయి, 5 నిమిషాలు గడిచింది, 10 నిమిషాలు గడిచింది. కానీ ఆ రెడీగా ఉన్న అతనిలో ఒక అతను మాత్రం నీళ్ళల్లో పడ్డాడు. నీళ్ళలో పడి ఈదుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇతని వెనకాల ఈ 12 ముసలు కూడా పడతా ఉన్నాయి. కానీ ఆ ముసళ్ళకి దొరకకుండా చివరికి అవతల ఒడ్డుకి చేరాడు. చేరంగాల్నే రాజు అనుకున్నాడు, ఎంత ధైర్యవంతుడురా, ఎంత గొప్ప ఈతగాడురా, ముసళ్ళకు కూడా దొరకకుండా ఎంత చక్కగా ఈత కొట్టాడురా అని ఆ రాజుగారు అనుకుంటూ తన స్టేజ్ మీదకి పిలిచాడు. ఆగండి రాజుగారు. ఎందుకు ఆగేది? నువ్వు గెలిచేవరా అంటే, లేదు నువ్వు ఆగండి రాజుగారు, నేను అక్కడ నిలబడితే నన్ను ఎవడో వెనకాల నుండి తోశాడు. అతను ఆ చెరువులో ఈత కొట్టి గెలవాలని, ఆ రాణిని వివాహం చేసుకోవడానికి కాదు, అందరితో పాటు చూడ్డానికి వచ్చాడు. కానీ ఎవడోనంట గబాన నెట్టాడంట. నెట్టంగానే చెరువులో పడ్డాడంట. పడినోడు మరి బయటికి రావాలిగా. బయటికి రావాలంటే ఏం చేయాలి? ఈదాలిగా. ఈదుకుంటూ అవతలొడ్డుకి చేరాడంట. చివరికి ఆ యవనస్తురాలు, ఆ యవన రాణి ఇతనికిచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ విషయాన్ని మీకు నేను ఎందుకు చెప్పానంటే, ఏదో నవ్వించాలని, ఏదో కాలం గడపడానికి నేను చెప్పలేదు. ఇందులో ఒక సత్యం ఉంది. ఏమిటా సత్యం అంటే, ఆత్మీయులమైన మన జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగనే ఎవరో నెడితే పడ్డాడు చూడండి, అతని జీవితంలో కూడా ఒక ప్రతికూలమైన పరిస్థితి చోటు చేసుకుంది. కానీ అతను ఓడిపోయాడా, గెలిచాడా? ఇది నా పాయింట్. అర్థమవుతుందండి? ఇక్కడ లేని వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఉన్నారా లేరా? మీరు ఇక్కడ ఉన్నట్లుగానే కనపడుతున్నారు. ఇక్కడ ఉన్నాను అనడానికి ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు నోరు తెరిచి దేవునిని స్తుతిస్తూ ఉండగా ఆయన ఆశీర్వాదము మీతో కూడా నిలిచి ఉండునుగాక. ఆమెన్. నా పాయింట్ ఏమిటయ్యా అంటే, మన జీవితంలోకి వచ్చిన ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనము ఓడిపోయే వారిగా ఉండకూడదు, గెలిచేవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలామంది జీవితాల్లో ఓడిపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. అన్నా నా ఆశ నెరవేరట్లేదు, నా కోరిక నెరవేరట్లేదు, నేను అనుకున్నది నా జీవితంలో జరగట్లేదన్నా. ఏం చేస్తే జరుగుతుందంటే, నేను ఓడిపోయాను అనే ఆలోచన నీ మదిలో నుంచి ముందు బయటికి రావాలి. అర్థమవుతుందా? నువ్వు ఓడిపోయావు, నేను కాదనట్లా. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో వ్యాపారాలు చేసావు, ఎన్నో విషయాల్లో పెట్టుబడి పెట్టుంటావు, లేకుంటే ఎన్నో విషయాలలో నువ్వు ముందుకు వెళ్ళాలి అనుకున్నావు. నీ పిల్లల విషయం కావచ్చు, నీ కుటుంబం విషయం కావచ్చు, నీ విషయమే కావచ్చు, నువ్వు ఓడిపోతూ ఉన్నావేమో. అయితే ఇప్పటి వరకు నేను ఓడిపోయాను కదా, ఇక ముందు కూడా నేను ఓడిపోతాను అనే ఆలోచన నీ మదిలో నుంచి ఈ ఉదయకాల సమయంలో బయటకు వచ్చునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమెన్. మనము ఇక నుండి గెలుచుదుముగాక, మనము ఇక నుండి విజయమును చూచుదుముగాక. ఎప్పుడు విజయాన్ని చూస్తాం, ఎప్పుడు మన జీవితంలో మనము గెలుస్తాము అంటే, నీ ఆలోచన ప్రకారం నువ్వు నడిచినప్పుడు కాదు, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడిచినప్పుడు కాదు,
దేవుని ఆలోచన ప్రకారం మనము నడవాలి. దేవునికి కూడా కోరికలు ఉంటాయి తెలుసా? దేవునికి కూడా ఇష్టం ఉంటుంది తెలుసా? దేవునికి కూడా ఇష్టం ఉంటుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 51వ కీర్తన 6వ వచనాన్ని మనము చదువుకుందాం. 51వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మా మైక్ ఉందా అక్కడ అందుబాటులో? ఆన్ చేసి కొంచెం చదవండి. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. చూడండి, ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నీవు అంతరంగములో సత్యమును కోరువాడవు. మన దేవుడు ఎవరంట? ఏం కోరుకుంటాడండి? ఆస్తిపోస్తులు కోరుకుంటాడా? అందచందాలు కోరుకుంటారా? సుఖభోగాలు కోరుకుంటాడా? ఏం కోరుకుంటాడు ఆయన? యేసయ్య మన దగ్గర కోరుకునేది ఏదన్నా ఉంది అంటే మన అంతరంగము. దేవునికి స్తోత్రం. చాలామంది పై రూపాన్ని కోరుకుంటారు, అవునా కాదా? ఏం కోరుకుంటారు చాలామంది? పై రూపం. చక్కగా వైట్ అండ్ వైట్ వేస్తే చాలు, అబ్బా ఎంత మంచి ఆత్మీయులు. నేను పై రూపాన్ని చూసి ఎప్పుడు ఎస్టిమేషన్ వేయను, ఎప్పుడు వాళ్ళని నేను చూడను. వాళ్ళు చేసే ప్రార్థన ఎలా ఉంది, వాళ్ళ మాట ఎలా ఉంది. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, హృదయము నిండిన కొలది నోరు మాట్లాడుతూ ఉంది. కొంతమంది ప్రార్థన చేస్తారు. ఎలా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా ఈ రిలయన్స్ మార్కెట్లో కానీ డీమార్ట్లోకి వెళ్తే పెద్ద లిస్ట్ ఇస్తారు, నువ్వు ఒకటే కొను, కానీ లిస్ట్ మాత్రం ఎంత ఉండిద్ది. మనోళ్ళు, ప్రభువా మా అబ్బాయిని చూడు, మా అబ్బాయి సంగతి ఏందో చూడు, మా అమ్మాయి సంగతి ఏందో చూడు, ఆయన అసలు మారట్లేదయ్యా, ఎన్నిసార్లు చెప్పినా, నువ్వన్నా కదిలిచ్చయ్యా. ఇంక ఇదే గోల. ఇది కాదు. మన ప్రార్థన ఏమై ఉండాలో తెలుసా? దేవుని వాక్యానుసారమైనది ఉండాలి. చప్పలు కొట్టి ప్రభుని మహిమపడదాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము నీ అంతరంగములో నిలిచి ఉన్నట్లయితే నీ అంతరంగాన్ని నా దేవుడు అంగీకరిస్తారు. భక్తుడు అంటున్నాడు, నీవు అంతరంగములో సత్యమును కోరువాడవు. ఈ కీర్తన ఏ సమయములో ఏ సందర్భములో రాయబడిందో మీరు తెలుసుకుంటేనే ఈ టాపిక్ మీకు అర్థమైతే, లేకుంటే అర్థం కాదు. కీర్తనల గ్రంథం చదివే సమయంలో ప్రతి ఒక్కరూ చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటయ్యా అంటే, ఆ కీర్తన ఎవరు రాశారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కీర్తన గ్రంథం ఎవరు రాశారు బ్రదర్ అని నేను అడిగితే చాలా మంది ఏమని ఆన్సర్ చేస్తారో తెలుసా? ఎవరు రాస్తారన్న, దావీదు రాస్తాడన్న పిచ్చి ఆలోచన. అది మాట కరెక్ట్ కాదు. దావీదు ఒక్కడు మాత్రమే కాదు కీర్తన గ్రంథం రాసింది, మోషే కూడా రాశారు. మోషే దావీదు వీళ్ళిద్దరు మాత్రమే కాదు, కోరాహు కుమారులు కూడా రాశారు. ఇలా మనము చదువుతూ ఉంటే ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఇదిగో ఈ 51వ కీర్తన రాసింది మాత్రము దావీదు. ఆ విషయం మనకి, ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఎలా తెలుస్తుందంటే, 51వ కీర్తన మొదటి వచనంలో రాయబడి ఉండి, ఆ మొదటి వచనానికి ముందు రాయబడి ఉంది చూడండి. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్తను అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు దగ్గరికి నాతాను అనే ఒక వ్యక్తి వెళ్ళి, అయ్యగారు నువ్వు పెద్ద రాజువే, నేను కాదనట్లా, కానీ నీ అంతరంగంలో ఏముందో తెలుసా? బత్షెబాతో నువ్వు పాపం చేశావు. ఎవరికన్నా తెలుసా? దావీదుకు తప్ప ఆ విషయం, బత్షెబాతో పాపం చేసిన విషయం దావీదుకు తప్ప ఎవరికి తెలియదు. కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పై రూపాన్ని చూసి మురిసిపోయేవాడు కాదు. నీ అంతరంగము ఎలా ఉంది? దేవుని మందిరంలో ఉన్నంతసేపు తెల్లని పావురాల వలె మనం కనపడుతూ ఉంటాం. ఇంటికి వెళ్ళినాక సోమవారం నుండి శనివారం దాకా జరిగే ఆ ముచ్చట చెప్పాలి.
ఆ ముచ్చట ఎట్టుండిద్దంటే, ఒక రోజున ఒక అన్న నా దగ్గరకు వచ్చారు. వచ్చి, "అన్నా, మా ఆవిడకి మీరు పాట పాడడానికి ఎందుకు ఇస్తారు అవకాశం" అంటే, పాట పాడడానికి ఏముండాలి చెప్పండి? మంచి స్వరం ఉండాలి, పాడే తీరు తెలిసుండాలి, ఆ రాగం తెలిసుండాలి. అంతేనా కాదా? మంచి స్వరంతో ఏ పాట పాడినా చక్కగా పాడుతున్నారు. అట్లాంటి వాళ్ళు మనం ఏమనుకుంటామండి? మంచి ఆత్మీయురాలురా, భక్తి కలిగినాం కాబట్టి. అదిగాక చాలామంది, హ్మ్, ఒకళ్ళ సంగతి నాకు తెలీదు కానీ, నా సంగతి చెప్పాలంటే, ఇప్పుడు లేదులే కానీ, ప్రారంభంలో ఒక పాట పాడాలి అంటే రాత్రంతా కూర్చునేవాడిని. రాత్రంతా కూర్చొని నేర్చుకునేవాడిని. రాత్రంతా కూర్చొని నేర్చుకునేవాడిని. ఇప్పుడంటే ఒకటి, 2 సార్లు వినంగాల్నే మరి వచ్చేస్తుందనమాట అలా. దేవుడు ఆ కృప చూపారు ఇంకంతే. గమనించండి, ఆమె చక్కగా పాట పాడుతున్నారు. మంచి ఆత్మీయురాలురా బాబు అని ఆమె రాంగానే మేము అవకాశం ఇస్తున్నాం, పాట పాడుతుంది. కానీ అన్నయ్య వచ్చి అంటాడు, "మా ఆవిడకి మీరు ఎందుకు ఇస్తున్నారు అవకాశం పాట పాడడానికంటే?" "ఏముందన్న, మంచి ఆత్మీయురాలు, మంచి ప్రార్థనా పరురాలు, చక్కగా పాట పాడతారు. ఇంక అంతకంటే అర్హత ఏం కావాలంటే?" "ఊరుకో అన్న, మీకు తెలియంది ఇంకోటి ఉందన్న" అంది. "ఏందన్నా" అంటే, "ఇదిగో ఈ రికార్డ్ ఇను అన్న" అన్నాడు. రికార్డ్ వినన్నా అనంగాల్నే, "నాకు వాట్సాప్ చేయి, నేను తర్వాత వింటానన్నా." వాట్సాప్ చేశారు, విన్నాను. అమ్మో! ఆ లాంగ్వేజ్ చాలా ఇబ్బందిగా ఉందండి వినటానికి. ఆ లాంగ్వేజ్ ఎలా ఉందంటే, చాలా ఆశ్చర్యంగా ఉంది. చూసారా, సోమవారం నుంచి శనివారం దాకా కథ వేరు, ఆదివారం కథ వేరు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ అక్కలు అట్టంటోళ్ళు? ఏమన్నా ఉంటారా మనలో ఎవరన్నా? అన్నయ్యోళ్ళు ఎలా చూస్తున్నారంటే, మన సంగతి మనం చెప్పుకుంటే బాగోదన్న, ముందు వాళ్ళ సంగతి చెప్పన్న అన్నట్టున్నారు కొంతమంది. ఆ? ఎలా ఉంది నీ జీవితం? నీ అంతరంగం ఎలా ఉంది? నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు? నీ అంతరంగమును నా దేవుడు చూసినప్పుడు ఆయనకి నీలో ఏమి కనపడుతుంది? పరిశుద్ధతను నువ్వు మెయింటైన్ చేస్తున్నావా? దైవజనులు ఒక పాట రాశారు, పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమున లేడు. ఏందంట? మన దేవుడు ఎవరంట? నోరు తెరిచి చెప్పండి అమ్మా. మన దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేరు. నీ అంతరంగం ఎలా ఉంది? నీ అంతరంగం ఎలా ఉంది? నీ అంతరంగం ఎలా ఉంది? దావీదు అంటున్నాడు, నీవు అంతరంగములో సత్యమును కోరువాడవు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన దగ్గర ఏం కోరుతున్నాడంటే, మన అంతరంగములో సత్యమును కోరుతూ ఉన్నారు. మన అంతరంగంలో ఏం కోరుకుంటున్నారు ప్రభువు? సత్యమును కోరుకుంటున్నారు. ఉందా? ఒకవేళ లేకపోతే ఈ ఉదయకాల సమయంలో మనం అడుగుతూ ఉండగా, అంతరంగమందు సత్యమును దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియులారా, గమనించండి, దేవుని లేఖనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉండగా, ఈ అంతరంగములో ఉన్న సత్యము అనగా మారు మనసు. ఏమిటంట? మారు మనసు. మారు మనసు. పై వేషం కాదు మార్చాల్సింది, మనసు మారాలి. ఒక రోజున ఒక అన్న నా దగ్గరకు వచ్చి అడిగారు, "పాస్టర్ గారు, బాప్తీసం తీసుకుంటే ఎలా ఉండాలి అండి" అన్నాడు. అప్పటికి మా ఇద్దరికి ఒక గంట డిస్కషన్ జరిగింది. గంట డిస్కషన్ తర్వాత తనకేమనిపించిందో నాకు తెలియదు, కానీ అతను అంటున్నారు, "పాస్టర్ గారు, బాప్తీసం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి" అంటే, బా ఆ మాట అడిగే ముందు అతను ఏమన్నారంటే, "నాకు పాస్టర్ అంటే నచ్చదండి, పాస్టర్ అంటే నాకు పడదండి" అన్నాడు. "ఎందుకు నువ్వు ఆ మాట నన్ను అడిగావు" అని నేను అడిగా. "ఎందుకేంది పాస్టర్ గారు, నేను బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను" అన్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే, ఇందాక నువ్వు నాతో మాట్లాడావు, వాళ్ళు నచ్చదు, వీళ్ళు నచ్చదు, వాడు నచ్చదు అని నువ్వు నాతో మాట్లాడావు కదా, అలా ఉండకూడదన్నా. ఇంకేమన్నా ఉందా ఆన్సరు? అర్థమవుతుందా మీకు? అర్థమవుతున్న ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బాప్తీసం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి అంటే, ఇప్పటి వరకు నువ్వు ఎవరినైతే విమర్శిస్తూ ఉన్నావో,
ఇప్పటి వరకు నువ్వు ఎవరి వైపు అయితే వేలు చూపిస్తూ ఉన్నావో, ఇప్పటి వరకు ఎవరినైతే నువ్వు ద్వేషిస్తూ ఉన్నావో, ఇప్పటి వరకు నువ్వు ఎవరినైతే అసహించుకుంటూ ఉన్నావో, ఇప్పటి వరకు నువ్వు ఎవరైతే వీడు నాకు అవసరం లేదు అని అనుకుంటూ ఉన్నావో, అతను ఆ స్వభావాన్ని, ఆ జీవితాన్ని నువ్వు విడిచిపెట్టాలి. బాప్తీసం ఒకసారి కాదు, నాకు తెలిసిన భక్తులు 3 సార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. పేర్లు చేతి ఫీల్ అయిపోతారు. 3 సార్లు బాప్తీసం తీసుకున్న భక్తులు ఉన్నారు. ఎక్కడో కాదులే, మన మనోనేత్రాల్లోనే 3 సార్లు బాప్తీసం తీసుకున్నారు. ఇంకొంతమంది అంటారు, అన్న నాకు ఇచ్చిన పాస్టర్ గారు సరైనడు కాదన్న, అందుకే నేను తప్పిపోయానన్నా. ఏమంటే ఏ పాస్టర్ గారు బాప్తీసం, అది బాప్తీసం కాదా? యేసయ్య ఇస్తేనే బాప్తీసమా? బాప్తీసం ఇచ్చి యోహాను ఇచ్చేది బాప్తీసం కాదా? పేతురు గారు ఇవ్వలేదా? ఆయన ప్రసంగిస్తుంటే 3,000 మంది ఒకసారి, 5,000 మంది ఒకసారి మారు మనసు పొందలేదా? కొంతమంది సెంటిమెంట్ ఆన్నే ఇవ్వాలి. ఒకవేళ వీళ్ళు కానీ తప్పిపోయారంటే రేపు పొద్దున బహుమానం ఎవరికి వచ్చింది? నాకు ఆ పాస్టర్ గారు ఇచ్చారు అందుకే నేను తప్పిపోయాను, ఈసారి అన్న నువ్వియ్యన్నా నాకు, మీరిస్తే నేను నిలబడతానంటారు. గ్యారెంటీ ఉందా? బాండ్ రాయగలమా? లేదు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మారు మనసు మనము కలిగిన వారమే బ్రతకాలి. అందుకని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూడండి, ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తుందంటే, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక, ఏందంట చెప్పాలి. మీరు ఏం అనుసరించకూడదు? ఈ లోకపు మర్యాదను మనం అనుసరించకూడదు. ఈ లోకపు మర్యాదలు ఏముంటాయో తెలుసా? మన డ్రెస్సింగ్ చూసో, లేకుంటే మనకున్న స్థితిని చూసో, మనకున్న స్ట్రాటజీని చూసో ఈ లోకం మనకి విలువనిస్తుంది. అవునా కదా? బాగా ఉన్నవాడు, కానుకలు ఇచ్చేవాడు, దశంభాగాలు ఇచ్చేవాడు వచ్చాడనుకో, అన్న రెండన్నా చైర్, అన్నయ్య వాళ్ళు రిచ్రా, చైర్ వేయండి. అదే దీనుడు, అల్పుడు, సరైన వస్త్రధారణ లేనివాడు మన ఎదుటికి వచ్చాడనుకో, ఈ లోకం ఎలా ఉంటుంది? ఏం మాట్లాడుతుంది? నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, తీసేసినట్లుగా చులకనగా మాట్లాడుతుంది. అదే ఈ లోక మర్యాద. నువ్వు దాన్ని అనుసరించకూడదు, నువ్వు దాన్ని అనుసరించకూడదు. అదే బైబిల్ చెప్తుంది, ఈ లోకపు మర్యాదను మీరు అనుసరించక దేవుని చిత్తం ఏమైనదో ముందు తెలుసుకో. దేవుని చిత్తం ఏమైనదో తెలుసుకో. అబ్రహాము దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నారు, అబ్రహామా అని పిలవంగానే నేను మిమ్మల్ని పిలిచాను అనుకోండి, అన్నా అక్క నేను పిలిచాను అనుకో, అన్నా ఏందన్నా, అన్నా పలానా చోటుకి వెళ్ళి రావాలన్నా, ఏందన్నా అక్కడ విషయం ఏంది, కథ ఏంది చెప్పండి, ఏం పని ఏంది చెప్పండి అని మీరు అడుగుతారు. అవునా కదా? ఒకవేళ మీరు ఆ పని తెలియకుండా అక్కడికి వెళ్ళారనుకో, పరిస్థితులు వేరుగా ఉంటాయి. కానీ అబ్రహాము ఎలాంటి వాడో తెలుసా? దేవుడు ఎందుకు పిలుస్తున్నాడనేది తెలియదు, పిలిచాడు కాబట్టి, స్వరము వినపడింది కాబట్టి వెంటనే అంటున్నాడు, చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా, నేను ఎందుకు పిలిచానో తెలియకుండా చిత్తము ప్రభువా చెప్పండి అంటే, నేనేం చెప్తా చేస్తావు నువ్వు? చెప్పిన వాక్యమే వినరు మీరు, సరిగా చెప్పిన వాక్యానుసారంగా పాటించరు. ఇంక నేను ఏది చెప్తున్నా అది మీరు వింటారా? ఈ రోజుల్లో వినేవారు ఉన్నారు కానీ అనుసరించేవారు లేరు. కానీ ఆనాడు భక్తులు దేవుని కార్యాలను, సృష్టికి విరుద్ధమైన కార్యాలను ఆనాడు భక్తులు చూడగలిగారు, వాటిని అనుభవించగలిగారు. అంటే అర్థమైందో తెలుసా? కారణం ఏందో తెలుసా? సంపూర్ణముగా, ఇక్కడ అదే రాయబడి ఉంది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి మీరు తెలుసుకోనండి. దేనిని పడితే దానిని మీరు వెంబడించొద్దు. అర్థమవుతుందా? దేనిని పడితే దానిని మీరు వెంబడించొద్దు. ఈ లోకపు మర్యాదను మీరు అనుసరించొద్దు. అనుకూలంగా ఉందిలే, చేయడానికి ఈజీగా ఉందిగా అని దానిని మీరు అనుసరించొద్దు. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో
పరీక్షించండి, తెలుసుకోనండి ఇది వాక్యానుసారముగా ఉందా లేదా, ఇది వాక్యానుసారముగా ఉందా లేదా అనేది తెలుసుకొని పరీక్షించి లేఖనాల నుంచి కొన్ని విషయాలు గ్రహించి కొన్ని వీటిని తెలుసుకొని అప్పుడు మనము అడుగు ముందుకు వేయగలిగినట్లయితే ఆనాడు భక్తుల జీవితాలలో దేవుడు ఎటువంటి కార్యములైతే జరిగించాడో ఈనాడు మన జీవితాలలో కూడా దేవుడు తన ఆత్మ కార్యమును మాత్రమే జరిగించునుగాక, తన కృపను మాత్రమే దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రభు ఆమెన్ అన్న వాళ్ళని మాత్రమే దీవించయ్యా. ఆమెన్. కనుక ప్రియులారా గమనించండి, మన మనసు మారాలి. మన మనసును మనము మార్చుకోగలిగితే, మన హృదయాన్ని మనము మార్చుకొని హృదయమందు అంతరంగమందు మనము సత్యమును దేవునికి మనము కనపరచాలి. లోకంలో చాలా ముచ్చట్లు ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం లేదు. కానీ అల్పమైన వాటి కొరకు, స్వల్పమైన వాటి కొరకు అంతరంగమందు లోకానికి, పాపానికి, మలిమైన జీవితానికి చోటిచ్చేస్తూ ఉంటారు చాలామంది. జాగ్రత్త, నీ జీవితాన్ని మలినము చేయడానికి నువ్వు అబద్ధానికే చోటిస్తున్నావేమో, జాగ్రత్త. ఇక నుండి మనము అబద్ధములు పలకకుందుముగాక. చెప్పట్లేదు చాలామంది, అవి లేకపోతే మాకు పొట్ట నిండదు అన్నట్టుంది కొంతమంది. మనం ఇక నుండి అబద్ధములు చెప్పకుందుముగాక, సత్యమును మాత్రమే మన నోటి నుండి మనము పలుకుదుముగాక. ఆమెన్. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈ లోకపు సుఖభోగాలను మనము విడిచిపెట్టి, ఈ లోకపు మర్యాదను మనం విడిచిపెట్టి నూతన పరచబడాలి. ఏమవ్వాలి? నూతన పరచబడాలి అంటే కొత్త బట్టలు వేసుకోవడం కాదు. నూతన పరచబడడం అంటే ఎవరు మనల్ని గుర్తుపట్టినట్లుగా మేకప్ వేయడం కాదు, మన వేషధారణ మార్చడం కాదు. మన అంతరంగం యందు మనము నూతన పరచబడాలి. అంతరంగములో ఈ మధ్య ఒక చిన్న సంఘటన జరిగింది. నాకు కొంచెం కోపం ఎక్కువ. చిన్న చిన్న విషయాల్లో కూడా నేను ర్యాష్ అవుతూ ఉంటా. ఎక్కువగా ఏ విషయాల్లో నేను ర్యాష్ అవుతానంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు ఎదుటివాడు ఎవడన్నా మీదకు వస్తుంటే ఎంత కోపం అంటే నాకు, నా తలకి హెల్మెట్ ఉందనుకో, వెంటనే హెల్మెట్ తీసి వాడు అద్దం పగలగొట్టాలంత కోపం నాకు. ఒకసారి ట్రై చేశా కూడా, అంత కోపం నాకు. సిటీ బస్సును కూడా ఎదుట అంతే వస్తున్నాడంటే వెళ్ళిపోతా ఎదురుగా వెళ్ళి స్టాండ్ చేసి అక్కడ కూర్చుంటాను నేను. ఇంకంతే, ఇంకేం మాట్లాడను. స్టాండ్ చేసి అక్కడ కూర్చుంటా. అంత కోపం నాకు. ఏందిరా అన్నాడు అనుకో, నువ్వు రాంగ్ రూట్లో వస్తున్నావు, రా ఎంత దూరం వెళ్తావు చూసుకుందాం అన్నంత కోపం నాకు. మొన్న ఈ మధ్య దాకా కూడా ఉంది నాకు. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో దేవుడు నాకు ఒక చిన్న విషయాన్ని నా గ్రహింపులోకి తీసుకొని వచ్చాడు. బాగా వర్షం పడుతుంది. గరికపాడు నుంచి నేను కొర్రపాడు అక్కడ ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ చేసుకొని కొర్రపాడు వెళ్తున్నాను. ఒక టర్నింగ్ వచ్చిందండి. బాగా స్పీడ్గా వెళ్తుంటే నేనే రాంగ్ రూట్లోకి, టర్నింగ్లో కొంచెం వెళ్ళిపోతాంగా, రాంగ్ రూట్కి వెళ్ళిపోతాంగా, అలా వెళ్ళిపోతుంటే ఇంకొక అతను, వాడు నన్ను మించినోడు అనుకుంటా నాకు ఎదురు తీసుకొచ్చి బండి ఆపాడు. ఆపంగా నేను అన్నాను, బ్రదర్ అటు రూట్ ఉందిగా బ్రదర్, అటు వెళ్ళొచ్చుగా బ్రదర్ అంటే, రాంగ్ రూట్లో వచ్చింది నువ్వు, నన్ను వెళ్ళమంటావేంది అన్నాడు. నాకు అప్పుడు వెలిగింది, ప్రభువా ఇప్పుడు దాకా ఎంత అజ్ఞానంగా ప్రవర్తించాను ప్రభువా. దేవుని సేవకునిగా సత్యం మాత్రమే చెప్తున్నాను. ఆ రోజు తీర్మానం తీసుకున్నాను, ఒకవేళ ఏదన్నా బస్సు వచ్చినా, కారు వచ్చినా వెంటనే రోడ్డు దిగిపోతున్నా. ఎందుకంటే ఏ పని మీద వెళ్తున్నారో అర్జెంటుగా. ఇంతకుముందు ఈ మధ్య ఇంకొక సన్నివేశం, గుంటూరులో నేను వెళ్తున్నాను, బైక్ వేసుకొని వెళ్తున్నా. ఒక పాస్టర్ గారు హాస్పిటల్లో ఉంటే పలకరించడానికి వెళ్తుంటే ఒక కారు బాగా హారన్ కొడతా ఉన్నాడు. నాకు హారన్ కొడితే నా మైండ్లో ఉన్నది ఏంటంటే, నా ఆశ అంతా, నా ఆలోచన అంతా ఎప్పుడు అమెరికా మీద ఉండిద్ది. ఎప్పుడు దేవుడు తీసుకెళ్తాడా, ఎప్పుడు వెళ్తానా అని ఆశ నాకు. అమెరికాలో ఒక రూల్ ఉందంట, హారన్ కొట్టకూడదంట. హారన్ కొడితే ఎదుటివాడు తప్పు చేసినట్టు అంట. ఇక్కడ మన గుంటూరులో కూడా హారన్ కొడితే నాకు
ఇప్పుడు లేదులే, దేవుని మహాకృప తీసేసుకున్నాను. ఒక 1 మంత్ క్రితం నుండి తీసేసుకున్నాను. హారన్ కొడితే నాకు కోపం. ఒక అతను బాగా హారన్ కొడుతున్నాడు. సైడ్ ఇచ్చి అతను ముందుకు వెళ్ళంగానే అతను వెనకాల వెళ్తూ నేను కూడా హారన్ మీద చెయ్యి తీయకుండా అంతే హారన్ కొడుతూ ఉన్నా. కానీ సిగ్నల్ పడిందండి. ఆ కారు అతను డ్రైవింగ్ చేసే అతను చాలా కలవరపడిపోతూ ఉన్నాడు. సిగ్నల్ పడింది, మార్కెట్ దగ్గర సిగ్నల్ పడింది. అతను క్రాస్ చేసి తన పక్కకు వచ్చాను. ఆశ్చర్యం ఏంటంటే ఆ కారులో ఒక పేషెంట్ ఉన్నారు. ఆమెకేదో హార్ట్ ప్రాబ్లం వచ్చినట్టుంది. డ్రైవరు, తన పక్కన ఒక అక్క. ఆ, ఈ అక్క ఏం చేస్తున్నారంటే తన హార్ట్ మీద ప్రెస్ చేస్తున్నారనమాట. నాకు అప్పుడు అనిపించింది, అయ్యో ఎంత తప్పు చేశానురా. ఇవి వెంటనే నా మదికి తట్టాయి. అప్పుడు నేను కొంచెం కూల్ అయ్యాను. అరే, కారు అతను ఎంత తొందర పెట్టాము, అసలు హారన్ కొట్టి ఎంత ఇబ్బంది పెట్టానో అని నేను అనుకున్నాను. ఆ వెంటనే ఈ గరికపాడు సన్నివేశం జరిగింది. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసా. ఇంకా నేను ఎవరి ఎదుట ఎవరు నా వెనకాల హార్న్ కొట్టినా కానీ నేను ఇంకా హారన్ కొట్టను. ఎవరు నాకు రాంగ్ రూట్లో వచ్చినా కానీ వాళ్ళకి నేను సైడ్ ఇచ్చేస్తాను. వాళ్ళని నేను ఇబ్బంది పెట్టనని నాకు తీర్మానం చేసుకున్నాను. నేను నా సేవకుల కూడికి వస్తున్నాను. మీరు ఎవరు రారుగా, బిజీగా మీరు అందరూ. ఆ సీఎం గారికి, ఆ పిఎం గారికి మరి రైట్ లెఫ్ట్ మీరే కదా, రారు కదా సేవకుల కూడికి. కనీసం లైవ్ ఉన్నా చూడండి. ఎంత బిజీ ఉన్నా కొంచెం లైవ్ ఉన్నా చూడండి. మన మనోనేత్రాలకి యూట్యూబ్ ఛానల్ ఉంది, తెలుసా మీకు? తెలుసన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. మనోనేత్రాలు యూట్యూబ్ ఛానల్ ఉంది, తెలుసా మీకు? తెలుసా? కొంచెం చూస్తూ ఉండండి. ఆ? మేము పిచ్చి కామెడీ షోలు పెట్టేవాళ్ళం కాదు ఆ ఛానల్స్లో. దేవుని వాక్యం మాత్రమే పెడతాం. ఒకవేళ ఇప్పుడు వరకు మీరు వాటిని చూస్తూ ఉన్నారేమో, కొంచెం వాటిని స్కిప్ చేసి పక్కన పెట్టి దేవుని వాక్యాలు చూడండి. అవి ఎంతగానో మీ కుటుంబాలకు, మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరముగా మార్చబడునుగాక. ఆమెన్, హల్లెలూయా. గమనించండి, ఎక్కడున్నాం మనం? యాడో ఉన్నాం. మొత్తానికి టాపిక్ డైవర్ట్ అయింది కానీ అనా ఆ సేవకుల గుడికి వస్తూ ఉంటే నా పక్కన 2 తమ్ముళ్ళు ఉన్నారు. నా వెనకాల 2 తమ్ముళ్ళు ఉన్నారు. అయితే బస్సు వస్తుందండి. బస్సు వస్తుంటే నేను ఇలా వెళ్ళిపో అని చెప్తా ఉన్నా. ఏందన్నా ఆ బస్సు అంత హార్న కొడుతున్నా, ఏంది నువ్వు అసలు ఏం మాట్లాడడం ఏంది అంటున్నాడు. నిజం, సాక్ష్యం అండి. ఆ తమ్ముడిని తీసుకొద్దాం అనుకున్నా, వాడు కొంచెం లేటుగా లేచాడు. అందుకని నేను వచ్చేసా అనమాట. తీసుకొద్దాం అనుకున్నా, మీ చేత చెప్పించేవాడిని, మీ ఎదుట చెప్పించేవాడిని. ఏందన్నా నువ్వేనంటే, తమ్ముడు నేను మారు మనసు పొందాను తమ్ముడు అని చెప్పా. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఎంతమంది మారు మనసు పొందాలి అని అనుకుంటున్నారు? ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యాలు వింటున్నారు. మంచి వాక్యాలు, శ్రేష్టమైన వాక్యాలు, సమర్పణతో కూడిన వాక్యాలు మీరు వింటున్నారు కదా. ఒకవేళ మీలో కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ మీ జీవితాల్లో మీరు కనపరుస్తూ ఉన్నారేమో ఇప్పటి వరకు, ఇక నుండి వాటన్నిటిని మనం విడిచిపెట్టుదుము గాక. పరిశుద్ధుడైన దేవుడు తన ఆత్మకార్యాన్ని మన జీవితంలో జరిగించును గాక. ఆమేన్. కనుక బైబిల్ అంటుంది మీరు రూపాంతరము చెందాలి. ఏమంటుందంటే చదవండి అక్కడ 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం మీరు పొందుతారు. చాలామంది బాప్తిసం పొందుతారా, రక్షణ తీసుకుంటారా? ఏముందన్నా అదే బ్రతుకు, అదే జీవితం. అంటే బాప్తిసము, మారు మనసు, రక్షణ అంటే ఏందంటే అర్థం? మనకున్న అలవాట్లు విడిచిపెట్టాలనే కదా, మన మనసు మారాలనే కదా. ఒక చిన్న సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. కొంతమంది బాప్తిసం తీసుకుంటారు కానీ కొన్ని అలవాట్లను విడిచిపెట్టరు. అదే ఖర్చు అలానే ఉండిద్ది. నువ్వు అభివృద్ధి చెందాలంటే, నీ కుటుంబం అంతా 3 పూట్ల భోజనం చేయాలంటే ఏం చేయాలంటే నువ్వు ఖర్చు మానుకోవాలి. ఒక అతను అంటున్నాడు, అన్నా నేను రోజుకి ఎన్ని సిగరెట్లు కాలుస్తానో తెలుసా? నేను అన్నాను, వినపోతే బాగోదు కదా అని, మళ్ళీ రేపు ఆదివారం చర్చికి రాడేమో అని చెప్పన్నా అన్న. 10 పెట్టెలు కాలుస్తానన్నాడు. నీకు ఇంకో పెట్టె రెడీగా ఉంది, ఏందో తెలుసా అన్న. ఏం పెట్టా? 10 పెట్టెలు సిగరెట్ కాల్చేవాడికి సమాధి పెట్టి కాక ఇంకేం పెట్టి ఉంటుంది వాడికి అసలు? అవునా కదా? 10 పెట్టెలు సిగరెట్లు కాలుస్తాడంట. 10 పెట్టెలు సిగరెట్ కాల్చేవాడికి ఆ పెట్టెలో పోయడానికి టైం దగ్గరకు వచ్చిందని అర్థం నాకు తెలిసి.
మీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు. ఇంకొక అతను అంటాడు, అన్న నేను లీటర్ మందు తాగుతానంటాడు. లీటరా కోటరా ఏమో నాకు అంతే అన్నాడు. లీటర్ మందు తాగుతానన్నాడు మా ఊర్లో ఒక అతను. లీటర్ మందు తాగాడు బతుకుతాడండి? కోటర్ తాగితేనే కాలు ఆగట్ల, కాలు నిలబట్ల భూమి మీద. వాడు లీటర్ తాగితే ఉంటాడా? జనాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. బ్యాప్టిజం తీసుకొని కూడా లీటర్ మందు తాగుతున్నా నేను ఏమనాలో నాకు అర్థం కావట్లా. భక్తుడా అనాలనుకుంటా, మనకెందుకులే వచ్చిన పని చూసుకుందామని అట్లాంటి నేను అనలేదండోయ్. అన్నాను అనుకునేరు మీరు గబానా. పాస్టర్ గారు నీ గురించి చెప్పాడు అని అనుకునేరు మీరు. మిమ్మల్ని నేను ఎప్పుడు అన్నమ్మా? మళ్ళీ అన్నానంటే వచ్చేవారు నెల వస్తానో రానో నాకు తెలియదు. అందుకని నేను ఎవరిని ఏమన్నాను. గమనించండి, నీ ఖర్చు తగ్గించుకోవాలి. ఈ లోకానుసారమైన వ్యక్తులతో నీ సహవాసం తగ్గించుకోవాలి. దానినే మారు మనసు అంటారు. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నీ స్టైల్ మారిపోతుంది. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభువుకి నువ్వు సమర్పించుకుంటావో, సమర్పణ అంటే ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి ఇంకా చెయ్యను ప్రభు అనుట కూడా సమర్పణే. ఆ ప్రతిష్ఠిత కలిగిన అనుభవం, ఆ సమర్పణ కలిగిన అనుభవాన్ని మనము కలిగి బ్రతుకుదుము గాక. అలా నువ్వు బాప్టిజం తీసుకొని నాలో ఏ అభివృద్ధి లేదు, ఏ ఆశీర్వాదం లేదు, నేను ఏ విషయంలో ఎదగలేకపోతున్నా. నువ్వు ఎదగాలంటే ముందు ఆ ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి దేవునితో సహవాసం చేయాలి. యోబు ఏమంటాడు? 22:21 ఏమంటాడు? ఆయనతో సహవాసము చేసినడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు కీడా మేలా. చెప్పేటప్పుడు బాగానే చెబుతారు, కానీ అనుసరించడము చేసే విషయంలో కొంచెం వెనకడుగు వేస్తున్నారు. నా ప్రభువే నేను ముందుకు నడిపించును గాక. కొంచెం ఆమెన్ చెప్పండి అయ్యా. ఆమెన్, ఆమెన్. గమనించండి ప్రియులారా, మనము మారు మనసు పొందిన వ్యక్తులమై ఉండాలి. ఫలభరితమైన జీవితాన్ని మనము చెయ్యాలి అంటే మనం మార్చుకోవాలి. మన జీవితపు నడకను మనము మార్చుకోవాలి. నువ్వు మారకుండా, నీ మనసు మార్చుకోకుండా నువ్వు ఎంత కాలము దేవుని సన్నిధికి వచ్చినా అది వ్యర్థం. వ్యర్థం అంటే రాకుండా ఉండమని కాదు. ఓ రోజున స్కూల్కి పిల్లోడు ఆలస్యంగా వెళ్ళాడంట. ఆ టీచర్ ఎందుకురా ఆలస్యంగా వస్తున్నాను కొట్టిందంట. ఇంటికి వెళ్ళి అమ్మో మా టీచర్ రావద్దని నన్ను కొడుతుందాము అన్నాడంట. రావద్దని ఎందుకు కొడతారా? అసలు ఏందో కథ తెలుసుకుందాం పోనీ. తల్లిదండ్రులు స్కూల్ కాడికి వెళ్తే ఏందండి మా ఓడిని రావద్దని కొడుతున్నారంటే, అమ్మ లేటుకు రావద్దన్నాను కానీ అసలు రావద్దని కాదమ్మా. కొంతమంది ఈ బ్యాచ్ ఉంటారు. మా పాస్టర్ గారు ఏంది ఎట్టాంటి చదువుతున్నాడా అంటారేమో. అవన్నీ చెయ్యొద్దని చెప్తాం కానీ చెయ్యమని ఎవరు ప్రోత్సహిస్తారు? అలా మారితేనే, వాటిని విడిచిపెట్టగలిగితేనే, అందులోంచి మనం బయటికి రాగలిగితేనే మనం నూతనపరచబడతాం. అర్థమవుతుందా? మనం ఏ విషయంలో నూతనపరచబడతామంటే, నువ్వు ఏ విషయంలో అయితే నిన్ను మార్చుకుంటావో ఆ విషయంలో నువ్వు నూతనపరచబడతావు. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడండి, భయంకరమైన బలహీనతతో వచ్చాడు. భయంకరమైన బలహీనత. ఆ బలహీనతతో 400 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. ఆ భయంకరమైన బలహీనతతో మన కొర్రపాడు మనోనేత్రాల మందిరానికి వచ్చినప్పుడు ఒకటే చెప్పా, అన్నా నువ్వు ఆ చుట్ట తాగడం మందు తాగడం నువ్వు మానుకుంటే నీ ఆరోగ్యం బాగుండిద్దన్నా అని ఒకటే ఒక మాట చెప్పాను. 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. దేవుని మహాకృప, అతను గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియులారా, మార్పు రావాలి మనుషులో. మనము రూపాంతరము చెందాలి. ఒక గొంగలి పురుగును చూడండి, అసహించుకోము, చేదరించుకోము. ఇంట్లోకి వస్తుంటే దానికి వెల్కమ్ పలుకుతామా? మనము ఏం చేస్తాం? దాన్ని ఒక చీపిరో లేకుంటే చెప్పు తీసుకుని దాన్ని నలిపేస్తాం. అవునా కదా? గొంగలి పురుగు. దాన్ని మనం తెలుగులో బొచ్చు పురుగు అని పిలుస్తూ ఉంటాం. అవునా కదా? అంత భయంకరమైన ఆ గొంగలి పురుగును నువ్వు ప్రేమించే రోజు ఒక రోజు వచ్చిద్దని దానికి తెలుసు, కానీ నీకు తెలియదు, నీకు అవగాహన లేదు. దాన్ని ప్రేమించే రోజు ఒక రోజు వచ్చిద్దని, దాన్ని నువ్వు ఇంట్లోకి పిలుచుకునే రోజు ఒక రోజు వచ్చిద్దని. నువ్వు దేనినైతే ఛేదరించుకున్నావో, నువ్వు దేనినైతే అసహించుకున్నావో, నువ్వు దేనినైతే కాదు అని అనుకుంటావో దానిని ఒక రోజున ఇది నా చేతిలో వాలితే బాగుండు, ఇది నా చేతికి చిక్కితే బాగుండు, ఇదిగో అది కాకపోయినా అలాంటిది ఆ ప్లాస్టిక్ అయినా చాలామంది తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అవునా కదా? ఒకప్పుడు చేదరించుకున్న ఆ గొంగలి పురుగును ఇప్పుడు నువ్వు ఎందుకని
ప్రేమిస్తున్నావు అంటే కారణం ఏంటంటే అది దాని రూపాన్ని మార్చుకుంది. ఏం మార్చుకుందండి? తన స్వభావాన్ని మార్చుకుంది. ఒకప్పుడు పాకేది, ఇప్పుడు ఎగురుతుంది. ఎంత మంచి అనుభవం! మీకు రీచ్ అవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు పాకేది, ఇప్పుడు ఎగురుతుంది. ఇప్పుడు శ్రమలలో, నిందలలో, అవమానాల్లో, దుఃఖములో, బాధల్లో మనం కృంగిపోతూ ఉన్నావేమో. ఒకవేళ మనుషులు మనల్ని చూసి అసహించుకుంటూ ఉన్నారేమో, మనుషులు మనల్ని చూసి హేళన చేస్తున్నారేమో, మనుషులు మనల్ని చూసి దూరంగా ఉంటున్నారేమో, వీడు రాకపోతే బాగుండురా, వీడు లేకపోతే బాగుండురా అని మనుషులు నిన్ను చూసి మాట్లాడుతూ ఉన్నారేమో. నేను దేవుని సేవకునిగా ఆశపడుతూ ఉన్నాను. ఎవరైతే మనల్ని అసహించుకున్నారో, చేదరించుకున్నారో, వద్దు అనుకున్నారో వారు మనల్ని ప్రేమించుదురుగాక. అలాంటి కృపను దేవుడు మనకి కిరీటముగా ధరింప చేయునుగాక. అలాంటి కృప మన సంఘము నడిపించబడునుగాక. అలాంటి కృపలు మన సంఘము నడిపించబడునుగాక. అలాంటి నూతనమైన జీవితాలు, నూతనమైన అనుభవాలు యేసు నామమున మనము కలిగి బ్రతుకుదుముగాక. ఆమేన్. నా ప్రియులారా, ఆమేన్ అనంగానే జరగవు కానీ దానికి తగిన క్రియ మనలో ఉండాలి, మార్చుకోవాలి. పాకే గొంగలి పురుగు ఇప్పుడు ఎగరడం ప్రారంభిస్తుంది. అంటే దానిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, నీ జీవితంలో కూడా ఈ శ్రమలు శాశ్వతం కాదు, ఈ బాధలు శాశ్వతం కాదు, ఈ ఇబ్బందులు శాశ్వతం కాదు, నువ్వు అనుభవిస్తున్న ఆ అప్పుల భారము నీకు శాశ్వతం కాదు. ఒక క్షణము రాబోతుంది, ఒక గడియ రాబోతుంది, ఒక రోజు రాబోతుంది. నీవు నలుగురికి ఇచ్చే రోజు ఒక రోజు రాబోతుంది. చప్పలు కొట్టి ప్రభుని మహిమపడదాం. దేవునికి స్తోత్రం. గట్టిగా 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 పరిపూర్ణంగా మనము ఇచ్చే రోజు మన జీవితంలో మనము కలిగి బ్రతుకుదుముగాక. మనము ఇచ్చే రోజు మనము కలిగి బ్రతుకుదుముగాక. మనము పెట్టేవారిగా, మనము నలుగురికి పెట్టే అనుభవాన్ని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్ అన్న వాళ్ళు మాత్రమే దీవించబడుదునుగాక. ఆమెన్. చూడండి, గమనించండి ప్రియులారా, మన దేవుడు ఎలాంటి వారంటే మనల్ని ఉన్న స్థితిలో ఉంచేవారు కాదు. సృష్టిలో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి, మనలో కూడా మార్పును కోరుతూ ఉన్నారు. ఆ మార్పు పైన కాదు మనం చూపించాల్సింది, పై రూపం కాదు, అంతరంగమును దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అంతరంగమందు ఒక రోజున ఇద్దరు అన్నాదమ్ములు కయ్యూను హేబేలు ఇద్దరు అర్పణ తీసుకొని వచ్చి దేవుని ఎదుట పెడితే దేవుడు ఒకరిదే అంగీకరిస్తున్నారు. ఎవరిది అంగీకరిస్తున్నారు చూడండి. ఆది కాండంలో మనం చూద్దాం. ఆది కాండము ప్రారంభంలో రాయబడి ఉంటుందండి. 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదామండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనము. హేబేలు కూడా తన మందలో తోలు చూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఆమేన్. చూడండి, ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు హేబేలు అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూని అర్పణను తృణీకరించాడు. ఎందుకని? అంతరంగంలో డిఫరెంట్. ఇద్దరు తెచ్చారు కానీ ఒకరి అర్పణ మాత్రమే అంగీకరించబడింది. ఎందుకని? చాలామంది కానుకలు ఇస్తూ ఉంటారు, చాలామంది దశమ భాగాలు ఇస్తారు. ఎంతమంది అండి మనలో దశమ భాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఒకసారి చేతులు చూపించండి చూద్దాం. ఎంతమంది దశమ భాగం ఇస్తున్నాము దేవుని సన్నిధికి మనము? దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ రాయబడి ఉంది, హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టెను. ఎందుకనండి? కారణం ఎందుకంటే హేబేలేమో మనసులో ఏమీ నొచ్చుకోకుండా పరిపూర్ణంగా హృదయపూర్వకంగా అర్పిస్తూ ఉన్నాడు. కానీ కయ్యోను వాళ్ళకిస్తే ఏంది, ఈ బ్యాచ్ ఎట్టంటిదేమో అనుకుంటా, అప్పుడప్పుడు అనుకుంటా నేను, అంతే. కానీ వాస్తవాలు కాదులే అన్నీ. వాళ్ళకిస్తే ఏముంది, చేస్తే ఏముంది,
ఏం జరుగుతుంది అనే ఆలోచన. ఏదో అడుగు బొడుగు తీసుకొని వచ్చి ఏదో ఇచ్చి ఈనట్లుగా, పాస్టర్ గారు, మొన్న ఈ మధ్య ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళా. ఒక పిల్లగో పిలిచారులే, వెళ్ళపోతే బాగోదులని వెళ్తే ఆయన రూ. 10 కాగితం కొత్తదండి, చాలా బాగుంది. మీరు ఎలా వేస్తారు కానుక? ఇట్లా వేస్తారా? అతను ఆ కొత్త నోటిని రూ. 10 కాగితాన్ని ఇలా పెట్టి, మన సంఘ బిడ్డలు అప్పుడు నలుగురు ఉన్నారు, వాళ్ళందరి ముందు ఇదిగో ఇలా కనపడేటట్టుగా ఇట్లా ఓపెన్ చేసి ఇస్తున్నాడు. నా మనసులోకి 1-2 ఆలోచనలు వచ్చాయి. ప్రభువా, నువ్వు ఈ కానుకను అంగీకరిస్తావా లేదా అని నా మనసులోకి వచ్చింది ఆలోచన. ఎవరికో కనపడాలని కాదు, దేవునికి కనపడే విధముగా మనము ఏది ఇచ్చినా మనము అది ఇచ్చుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. మనుషులకు కనపడాలని నువ్వు ఎత్తైనది పొడవైనది తీసుకువచ్చేస్తే కుదరదు. దేవునికి కనపడాలని నువ్వు చిన్నదిచ్చిన నా ప్రభు దానిని అంగీకరించునుగాక. నా ప్రియులారా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కానీ కయ్యూని అర్పణ తృణీకరించబడడానికి కారణం ఏందో తెలుసా? తన హృదయము ద్వేషముతో నింపబడి ఉంది. తన హృదయము అసూయతో నింపబడి ఉంది. ఎందుకంటే చిన్నవాని అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడు, కానీ పెద్దవాని అర్పణ దేవుడు అంగీకరించట్లా. నీ జీవితంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తూ ఉన్నావు, ఎలా ఉంది నీ మనసు, నీ అంతరంగం ఎలా ఉంది? నువ్వు ఏది చేసినా నీ ప్రార్థనే కావచ్చు, నీ హృదయమందు కోపమును, ద్వేషమును, అసూయను పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ప్రభు యొద్దకు చారదు. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది కొరపాడు చర్చిలో. ఒక అన్న ఉన్నారు. అన్న ఒక చిన్న పొరపాటు చేశారు. వెంటనే నేను గర్దించా, అన్న నువ్వు అలా చేయకూడదన్నా, చేస్తే ఎలా అంటే వెంటనే ఫీల్ అయిపోయి దగ్గరికి రావట్లా మనిషి, దూరంగా ఉన్నారు. సరే రాపోతే రాపోయారులే అని నేను వెళ్ళాను. సౌండ్ సిస్టమ్ అంతా సెట్ చేసుకున్నాను, మైకులన్నీ సెట్ చేసుకున్నాను, స్టార్ట్ చేశాను, ప్రారంభించాను, కొనసాగుతూ ఉంది. అతనేమో మన చర్చిలో గది ఉందండి, గదిలోంచి బయటికి రావట్లా. మొత్తం వంట ప్రిపేర్ చేశారు. ఆ అన్న చేతి వంట ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీ అంతా అన్న చేతి వంట మేము చాలా యాక్సెప్ట్ చేస్తాం. అయితే ఆ రోజు చేసిన ఆ వంట రుచి లేదు, పచి లేదు. నేను అదిగాక మేము ఆ రోజంతా నేను నైట్ అంతా తినను, మళ్ళీ ఉదయం తినను. ఎప్పుడో మేము తినేది 2-3 అలా టేస్ట్ చేయగానే తినడానికి రుచిగా లేదు. రుచిగా లేకపోతే ఎవరైనా తింటారండి? మీరు ఎటు చూస్తున్నారంటే ఏముందండి తినటానికే అన్నట్టుంది మీరు చూసే చూపులు. ఎవరు తినలేరు కదా. నేను పక్కన పెట్టేసా. అన్న ఏందన్నా ఇట్లా ఉందంటే, నాకు లోపల దేవుని ప్రేరేపణ ఏం కలుగుతుందంటే, తన అంతరంగము, తన మనసు సరిగా లేదు, ద్వేషంతో కోపంతో ఉంది కాబట్టి తను చేసిన పని సఫలమవ్వలా. నిజమే, నీ జీవితంలో నీ అంతరంగంలో నువ్వు ద్వేషం పెట్టుకొని అసూయను మెయింటైన్ చేస్తూ నువ్వు ఏ పని చేసినా సఫలం అవ్వదు, నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవ్వదు. నేను చెప్పట్లేదండి, అక్కడ జరిగింది ఇదిగో ఇక్కడ రాయబడి ఉంది కాబట్టి చెప్తున్నా, తప్పలేదు, నాకు అవసరం లేదు. కనుక మనం ఏది చేసినా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో మనము దేవుని పనిలో అడుగు ముందుకు వేయుదుముగాక. సంకోచితముగా ఏ ఆలోచన మన మదిలోకి రాకుండా మనము దేవుని పనిని చేయగలిగినట్లయితే, ఒకప్పుడు నా పని అదేనండి, అప్పుడు కాదు ఇప్పటికి కూడా, నేను తీసే దశమ భాగంలో చిన్న నోటు వచ్చిందా పెద్ద నోటు వచ్చిందా నేను చూడను. నేను ఇచ్చే కానుకలో ఇది ఎంత ఉందనేది నా జీవితంలో ఇప్పటికీ నేను ఇంచుమించు నేను రక్షణ పొంది 14-15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ నేను ఎంత నా జేబులో ఉందనేది నేను చూడను. ఇలా గుప్పిడి పెడతాను, అలా వేసేస్తాను. ఆశ్చర్యం ఏందో తెలుసా, సైకిల్ కూడా లేదు ఒకరోజు నాకు. ఇక్కడ నేను గుంటూరులో పనిచేసే టైంలో సైకిల్ కూడా లేదు నాకు. ఒకరోజు నా బుడంపాడు మీటింగ్స్కి వెళ్ళాము. నా చేతిలో రూ. 120 ఉన్నాయి, జోబులో రూ. 120 ఉన్నాయి. ఈ చెప్పి ముగించేస్తా. రూ. 120 ఉన్నాయి. అయితే ప్రేయర్ అయిపోయింది, కానుకలు పడుతూ ఉన్నారు. కానుకలు పడుతూ ఉండగా లోపల రూ. 120 ఉన్నాయి. ఆ విషయం నాకు తెలుసు. మనసు శోధిస్తుంది. రూ. 20తోనే మనం గుంటూరు రాలేము, అవునా కదా? రూ. 20 వేయడానికి నాకు మనసు లేదు. రూ. 20 కానుక వేయడానికి నాకు మనసు లేదు. జోబులో 120 ఉన్నాయి.
జోబులో చేయబెట్టా, ఇలా 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 నా ప్రభా ప్రభా, మరి ఏం చేస్తావో నాకు తెలియదా, ఏం చేస్తావో తెలియదు ప్రభా అని ఆ నలిపి 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 ఒక నోటి ఇట్లా చేతిలో పెట్టి అట్లా చేతిలో తీసుకొని కానుకల సంచి రాగానే అలా కానుకేసా. బాగానే ఉంది, ఆలోచన ఏం లేదు. రోడ్డు మీదకి వచ్చి అసలు ఎంత వేసామో ఏందని చూస్తే 100 రూపాయలు వేసా. ఇంకా నా దగ్గర 20 రూపాయలే ఉన్నాయి. 20 రూపాయలతో బుడంపాడు నుంచి మార్కెట్ దగ్గరికి రాగలుగుతామేమో, కానీ నైటు 1 గంట ఆ టైంలో భోజనం చేసి బయటకు వచ్చేసరికి 1 గంట అయింది. బుడంపాడు నుంచి మార్కెట్ దాకా 20 రూపాయలతో రాగలుగుతాం. మార్కెట్ కాడ నుంచి నడవడమే. నడవడం మనకు పెద్ద గొప్ప ఏం కాదులే, నడుద్దాంలే అని మార్కెట్ కాడ నుంచి కొరటిపాటు నడవాలి. ఏముందిలే తెల్లారేసలోపు వెళ్ళిపోతాంలే అని అనుకుంటానే ఉన్నా. రోడ్డు మీదకి వచ్చాను, ఇలా చూడంగానే 20 రూపాయలు కనపడింది. 20 రూపాయలు కనపడింది. సరే అని ఆటో ఎక్కుదామని కొంచెం ముందుకు వస్తున్నానండి. ఫ్యాక్ట్, నిజము, ఇదిగో బైబుల్ కూడా నా ఎదుట ఉంది. దేవుని సేవకునిగా సత్యమే చెప్తున్నాను. దేవుడే ఈ మాటకు సాక్ష్యం ఇచ్చునుగాక. ఆమేన్. అయితే 20 రూపాయలు ఉంది, ఆటో ఎక్కుదామని రోడ్డు మీదకి వస్తుంటే అంతలోకి మా కొరటిపాడు సెంటర్లో కార్నర్లో ట్రావెల్స్ ఒకటి ఉంది, తెలుసా మీకు? కొరటిపాడు కార్నర్లో ట్రావెల్స్ ఒకటి ఉంది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఒకప్పుడైతే మేము ఉన్న టైంలో అయితే ఉంది, కార్ ట్రావెల్స్ ఉండేది. మా ఫ్రెండ్ వాళ్ళది ఆ స్థలము. అయితే అతను విజయవాడలో ఎవరినో డ్రాప్ చేసి గుంటూరు కొరటిపాడులో వచ్చి కారు అక్కడ పెట్టేసి పైకి వేసుకొని ఇక్కడ స్వర్ణభారతి నగర్ రావాలి. అతనండి ఏదన్నా ఎవరన్నా ఎక్కుతారేమో అని అతను బుడంపాడు వచ్చి బుడంపాడు నుంచి ఇటువైపు రావడానికి ప్రయత్నిస్తుంటే నేను కనిపించాను. అతనికి నాకు కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది. అన్నా అని చెయ్యెత్తాను. ఎత్తంగానే తమ్ముడు ఏంది ఎక్కడ ఉన్నావు అంటే, అన్న ప్రేయర్కి వెళ్ళి వస్తున్నా అంటే, రా తమ్ముడు నేను కూడా ట్రావెల్స్ కాడికి నేను ఎక్కించుకుంటా అన్నాడు. రూపాయి ఖర్చు లేకుండా నా ప్రభు నన్ను ఇంటికి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సాక్ష్యం మీకు ఎందుకు చెప్పానంటే, ఇచ్చే విషయంలో ఆనాటి నుండి ఈనాటి వరకు నాకు ఎన్నో స్వరాలు వినబడుతూ ఉంటాయి. ఎందుకయ్యా అంత, ఎందుకయ్యా అంత, ఎందుకయ్యా అంత అని చాలా స్వరాలు నా చెవులకు వినపడుతూ ఉంటాయి. నేను ఇచ్చేది చేసేది చాలా మందికి చెప్పను. ఎందుకంటే ఇచ్చేది చేసేది ఎవరితోనో చెప్తే వాళ్ళు ఆటంకపరుస్తారు. చాలా విషయాలు నేను ఆటంకపరచబడ్డా. అందుకని ఎవరికి నేను చెప్పను. అలా దేవునికి ఇచ్చే విషయంలో ముందున్నాను కనుక ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చే విషయంలో ముందున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యం ఏందో చెప్పనా? పొలాలు, మా పొలాలు వేసేవాళ్ళు, పంట పండించే వాళ్ళు కూడా కట్టలేదు పూర్తిగా ఇల్లు. ఉదయం లేచి సాయంత్రం దాకా చాకిరీ చేసి ఆదివారం అని సోమవారం అని వారం అనేది లేకుండా పని చేసే వాళ్ళు కూడా కట్టలేకపోయారు ఇల్లు. దేవుని సేవ, దేవుని పనిలో ఉన్న నేను పైసా అప్పు లేకుండా నా దేవుడు నాకు 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టించాడు. దేవునికి స్తోత్రం. నేను దేవుని సేవకునికి ఆశపడుతున్నాను. మన సంఘాలలో, మన మినిస్ట్రీస్లో ఇంకా ఎవరికైతే సొంత ఇల్లు లేదో వాళ్ళందరికీ నా ప్రభు మంచి గృహాన్ని అనుగ్రహించునుగాక. మన సేవకులకు కూడా దేవుడు మంచి గృహమును అనుగ్రహించునుగాక. మన సంఘ బిడ్డలకు కూడా దేవుడు 1 రూపాయి అప్పు లేకుండా మంచి గృహము యేసు నామములో కట్టుదురుగాక. మంచి గృహము దేవుడు వారికి అనుగ్రహించునుగాక. వారు ప్రయాస పడకుండానే నా దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అడుగుతారా దేవుణ్ణి, ప్రభువా నా జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించండి. నా జీవితంలో